సార్ ఇంకోటి ఏంటంటే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో ఒక 30-40 మినిట్స్ ఏదైతే అల్లు అర్జున్ గారి మీద ఆ సిచ్యువేషన్ మీద ప్రస్తావించారో అందులో కీలక అంశాలు ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారు ఏదైతే చెయ్యి ఇరిగిందా కాలు ఇరిగిందా ఏదైతే సినిమా ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించారే కానీ ఈవెన్ ఒక్కలంటే ఒక్కరు కూడా ఆ బిడ్డకి వెళ్ళి ఎలా ఉందో ఏంటి అని ప్రపంచంతో ఇది సినిమా శరం సిగ్గుతో తల ఉంచుతున్నట్టుగానే చెప్పారు ఖచ్చితంగా. ఎందుకంటే దేనికి నువ్వేమైనా స్వతంత్ర సమర యోధుల్లా వెళ్ళొచ్చావు లోపలికి జైలుకి వెళ్ళావు అనుకోండి, ఓ స్వతంత్ర సమర యోధుడు రిలీజ్ అవుతున్నాడు ఇంతమంది వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. అరే ఒక అపశోభం తెలియని ఆ దొనపోతు మోసలు చేసిన దాష్టికానికి అక్కడ చనిపోతే ఆ తొక్కిసలాట్లో ఈ వెళ్ళి సంఘీభావం ఎవరికి ఇవ్వాలండి? హాస్పిటల్కి వెళ్ళి ఒక్కొక్క హీరో పోనీ ఒక 1,00,000 2,00,000 ఏదో డబ్బులు కాంపన్సేషన్ ఇచ్చి పొరపాటు జరిగింది ఇంక మాత్రం మేము చాలా జాగ్రత్తలు వహిస్తాం ఈసారి సినిమా ఫంక్షన్స్ కానీ లేదా మేము థియేటర్కి వెళ్ళే విషయంలో కానీ చాలా సంయమనాలు పాటిస్తాం. ఇది పొరపాటు తెలుసో తెలియకో అల్లు అర్జున్ గారికి నేతృత్వంలో ఈ సినిమాకి వెళ్ళిన దాంట్లో జరిగింది పొరపాటు. హెన్స్ ఫోర్త్ మా దగ్గర నుంచి జరగదని ఫిలిం ఛాంబర్లో అడ్రస్ చేస్తూ ఎవరైనా చెప్తే దానికి ఒక శాంచుటీ ఉంటుంది. ఇంత జాగ్రత్తలు తీసుకుంటాం. ఏది సినిమా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ప్రవచనాలు చెప్తారా? అది ఎన్ని తెప్పలు పడి వస్తాడండి అప్పుడు ఆ సినిమా ఈవెంట్లకి, ప్రీ రిలీజ్ ఈవెంట్ 100 రోజుల ఫంక్షన్లు ఏవో చూసి వాళ్ళం ఎప్పుడు చిన్నప్పుడు. అది కాదట, సినిమా రిలీజ్ అవుద్ది ఒక ఈవెంట్, ఓ పాటకి రిలీజ్కి ఈవెంట్, ఓకే అంత దోపిడీయే. అందరి ప్రజల మీద రక్త మాంసాలతో జీవితాలతో ఆడుకోవడం. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడిన తర్వాత ఇది రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా వాస్తవంగా మాట్లాడారు లేకపోతే కొంచెం ఏదైనా డిబేట్ అయ్యారా? ప్రసక్తే లేదు సార్. ఆయన క్రిస్టల్ క్లియర్గా ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ప్రతి ప్రజా ఇంపార్టెంట్ అన్నాడు. ఆ కాన్సెప్ట్లో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఇదే అల్లు అర్జున్ ఇఫ్ యూ డవ్ నాట్ కమ్ టు ది థియేటర్, ఎక్కడో అల్లు అర్జున్ గారు వస్తారని చెప్పి గలాబా జరిగింది, తొక్కిసలో పాపం ప్రాణం పోయిందంటే అప్పుడు మీరు ఏమన్నా అంటే అది నేను చెప్తాను ఆయన తప్పు, ఆయన వెళ్ళలేదు పాపం థియేటర్ కదని. కానీ ఆయన వెళ్ళాడు, పొద్దున్న నిర్వహిస్తున్న పోలీసులు కూడా అక్కడ ఆ పోలీసులు కూడా తోసేశారు. అవును చెప్పారు, బౌన్సర్స్ తోసారని చెప్పారు. అందుకే నాకు తెలిసి మాజీ మిలిటరీ అధికారులని లేకపోతే ఎక్కడైనా పోలీస్ డిపార్ట్మెంట్ రిటైర్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని కొంతమందిని సెక్యూరిటీల కింద పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకు? వాళ్ళకి విచక్షణ ఉంటుంది, సంయమనం పాటిస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళని లాఠీ చార్జ్ అంటే దొరికినట్టు కొడతారా చూడండి. లాఠీ తిప్పే విధానంలో కింద చాలా దెబ్బలు పడతాయి, ఎక్కడో రేరుగా ఒకడుకో. నేను ఒకసారి దెబ్బ తిన్నాను మా ఊరు పండుగలో. లాఠీ దెబ్బ ఎలా ఉంటుందో నాకు తెలుసు, చెప్తున్నాను ఎగ్జాంపుల్. వాళ్ళ ఇంటెన్షన్గా కాదండి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మాబ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి చేస్తారు. ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్ జరగకుండా చూడడమే వాళ్ళ ప్రాథమిక విధానం. పోలీస్ మాన్యువల్ చదవండి సార్, మనం ఏది పడితే అది మాట్లాడడం. నేను ఈవెన్ రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా పోలీసులు కొట్టలేదని ఈ రోజుకి కూడా మాట్లాడుతుంటాను. ఎందుకంటే మనం ఒక వ్యవస్థని గౌరవించకపోతే అది రెసిప్రోకేట్ చేయదు మనకి. ఓకే, ఎందుకంటే మనకి వ్యవస్థ లేదే లేదు, మళ్ళీ ఆ పోలీసులు లేకపోతే వీళ్ళకి దిక్కుదేమని ఉంటుంది. అవును, ఈ దొనపోల బౌన్సర్లతో వాళ్ళు ఏం కంట్రోల్ చేయలేరు. ఖచ్చితంగా అక్కడ కంట్రోల్ చేసింది పోలీస్ డిపార్ట్మెంటే. దట్స్ వై యూ నీడ్ టు గివ్ రెస్పెక్ట్. ఏదో ఫంక్షన్ అయిపోయిన తర్వాత కమిషనర్ గారికి థ్యాంక్స్, మా కోసం వచ్చిన ఎస్పీ గారికి థ్యాంక్స్ అని సోదికబుర్లు కాదు, వాళ్ళ ప్రైడ్ని కాపాడండి. ఇవాళ నిన్న వాళ్ళు మొహం ఇరిచేశారు, ఆ ప్రెస్ మీట్ పెట్టి పిన్ టు పిన్ చూపించారు. అవును, సిగ్గుతో సామానండి, అది పరిస్థితి. అలాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు. అంచేత వ్యవస్థకి ఎప్పుడు గౌరవించవలసిందే, నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. సార్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటాయంటే ఎటువంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అరెస్ట్ చేయడం కానీ ఇంకోటి చేయడం కానీ అది తప్పు. ఏదైతే హైడ్రా ఏదైతే కూల్చివేతల్లో 2 ప్రాణాలు పోయినాయి అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని ప్రతిపక్షాలు కొంతమంది అంటారు. సార్ ఒకటి ఆత్మహత్య సదృశ్యం, లేదంటే రేవంత్ రెడ్డి గారిది బాధ్యత అంటే హైడ్రా అన్నది ఒక వ్యవస్థ త్రూగా చేస్తున్న పని. దానికి కూడా గౌరవ కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తినే వేశారు. అవును, ఆయనతో జరుగుతున్న పనికి అది ప్రభుత్వ విధానం. పొక్లైనర్ కింద పడి చనిపోయాడో లేదంటే పొక్లైనర్ తొలగిస్తే ఇప్పుడు ఇల్లు కూల్చేశారో లేకపోతే ఏదైనా ఆ బాధలో చనిపోయిన దానికి ఖచ్చితంగా దానికి కాంపన్సేటరీ యాక్ట్ డిమాండ్ చేయడం అపోజిషన్ పార్టీగా సమంజసం. అంతేకాని రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా కాదు, ఇది ప్రత్యక్షంగా ఇతనే లేడు కదా. అవును, దీంతో ఎలా కంపేర్ చేస్తారు మీరు? అవును, మీకు అర్థమవుతుందా? నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఇదే అల్లు అర్జున్ కనుక సినిమాకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఆయన వస్తారని చెప్పిన ఫీల్డర్కి అక్కడ తొక్కిసలాట జరిగి ప్రాణం పోయిందంటే అప్పుడు ఈయన చేసి యాక్ట్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్. ఏది వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం, లేదంటే వాళ్ళకి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించడం, ఎక్కడ వైజాగ్ వెళ్ళి ముసలాయిని పలకరించొచ్చు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. ఇది ఆల్ జస్టిఫైడ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.